హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి తెలంగాణలో జరిగినటువంటి ఐసెట్ ఫస్ట్ ఫేజ్ వెరిఫికేషన్ అనేది అయిపోయింది. వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టుకోవడం జరిగింది. మీకు సీట్ అలాట్‌మెంట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. మీకు వచ్చినటువంటి ఫస్ట్ ఫేజ్‌లో వచ్చినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా మీరు కాలేజీలో జాయిన్ అవ్వాలి. మీరు ట్యూషన్ ఫీజ్ కట్టి కాలేజీలో జాయిన్ అవ్వాలి. అది ఏ విధంగా జాయిన్ అవ్వాలి? కాలేజెస్ ఏయేవి ఉన్నాయి? ఫీజు స్ట్రక్చర్ ఏంటి? ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే చూద్దామండి. వీడియోని స్కిప్ చేయకుండా మీరు వీడియో మొత్తాన్నయితే చూడండి. మనకి దీనికి సంబంధించి లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు డైరెక్ట్‌గా దీని దగ్గరికైతే వెళ్ళిపోతారు. మీరు ఇక్కడ మనకి కాలేజెస్ లిస్ట్ చూసుకోండి. ఫీజ్ ఎంతుంటుంది, ఏంటి ఇవన్నీ కూడా దీంట్లో మీకు చూయిస్తాను. మీకు ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇవ్వడం అయితే జరిగింది. మీ యొక్క క్యాండిడేట్ లాగిన్‌లోకైతే వెళ్ళండి. క్యాండిడేట్ లాగిన్‌లోకి వెళ్తే మీ యొక్క సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది ఉంటుంది. మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు డీటెయిల్స్ అనేది అడుగుతుంది. మీరు అక్కడ వెళ్ళి కొంచెం స్లో ఉందండి ఇది. డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్‌గా మీకు ఇక్కడ చూయించడమే డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ సైన్ ఇన్ అనే ఆప్షన్ అనేది రావడం అయితే జరుగుతుంది. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది ఇక్కడ ఉంటుంది. మీరు ఇక్కడ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. ఇవన్నీ కూడా మీకు ఇక్కడే ఇచ్చారు చూడండి. ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ కూడా మీకు ఇవ్వడం అయితే జరిగింది. మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ ఐడీ నంబర్ ఎయ్యండి. అదేవిధంగా ఇక్కడ ఐసెట్ హాల్ టికెట్ నంబరు, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ ఇక ఎంటర్. ఇక్కడ క్యాప్చానైతే ఎంటర్ చేసి ఇక్కడ సైన్ ఇన్ అనే ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు నెక్స్ట్ మీరు యొక్క ఫీజ్ కట్టడానికి మీకు ఫీజ్ పేమెంట్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఫీజు పే చేసిన తర్వాత మీరు ఫీజ్ ఎంత పే చేయాలి, మీకొచ్చిన కాలేజీని బట్టి మీకు ఫీజ్ అనేది అక్కడ చూయించడం అయితే జరుగుతుంది. ఆ ఫీజ్ ప్రకారం మీరు కాలేజెస్ సంబంధించిన ఫీజ్ ప్రకారం మీరు ఫీజ్ అనేది పే చేయాల్సయితే ఉంటుంది. ఇక్కడ కూడా మీరు ఫీజు పే చేసిన తర్వాత మీ యొక్క స్టేటస్ అనేది ఇక్కడ కనిపించడం అయితే జరుగుతుంది. హాల్ టికెట్ నంబరు, రిజిస్ట్రేషన్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్. ఇక్కడ మీకు ఈ క్యాప్చానైతే ఎంటర్ చేయండి. చేసిన తర్వాత మీకు ఫీజ్ చేసినది మీకు రిసిప్ట్ అనేది ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. మీరు ఒకవేళ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ క్యాండిడేట్స్ అయితే గిన మీకు ఫీజ్ అనేది గవర్నమెంట్ కాలేజీలో, ఓయూలో అలాగా మీకు సీట్ వచ్చిందనుకోండి, మీరు ₹100 ఫీజ్ అనేది పే చేస్తే సరిపోతుంది. లేకపోతే మీరు ఏ కాలేజీకి సంబంధించి మీకు అక్కడ ఎంత ఫీజ్ ఉంటే అంత ఫీజ్ అనేది మీరు పే చేయాల్సయితే ఉంటుంది. మీకొచ్చిన కాలేజీని బట్టి మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళొచ్చిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న దాన్ని బట్టి మీ ర్యాంక్‌కి మీకెక్కడ సీటొస్తే అక్కడ మీకు సీట్ అనేది అలాట్ అనేది చేస్తారు. ఆ సీట్‌కి ఫీజు మీకు ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే గిన మైనారిటీ వాళ్ళకి ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఉండి మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే మీకు ₹100 ఫీజ్ అనేది పే చేసి మీరు సీట్ అనేది కన్ఫర్మ్ అనేది చేసుకోవచ్చు. మీరు ఒకవేళ బీసీ వాళ్ళు, ఓసీ వాళ్ళు, మీకు ఇన్‌కమ్ సర్టిఫికేట్ లేని వాళ్ళు ఫీజ్ మొత్తం అనేది పే చేయాలి. పే చేసిన తర్వాత మీరు మీ సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీకు అలాట్ అయినటువంటి కాలేజీకి వెళ్ళి మీ డాక్యుమెంట్స్‌ని అక్కడ జిరాక్స్ డాక్యుమెంట్స్‌ని అక్కడ సబ్మిట్ చేయాలి. అప్పుడే మీకు సీట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. ఒకవేళ మీరు సర్టిఫికేట్స్ తీసుకెళ్ళి కాలేజీలో జాయిన్ అవ్వకుండా స్ కన్ఫర్మ్ చేసుకోకుండా ఉంటే మీకు సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. మీరు అలాంటి వాళ్ళు మళ్ళీ సెకండ్ ఫేజ్‌లో కూడా మీరు సీట్ అనేది మీరు క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ మీరు సీట్ కావాలి అని అనుకుంటే సెకండ్ ఫేజ్‌లో మళ్ళీ మీరు పెట్టుకోవాల్సయితే ఉంటుంది. మీ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేదు, మీకు మంచి కాలేజీ రాలేదు అని అనుకున్న వాళ్ళు మీరు నెక్స్ట్ ఫేజ్‌కి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు మీరిప్పుడు ఫీజ్ అనేది పే చేయకండి. నెక్స్ట్ ఫేజ్‌లో మళ్ళీ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత అప్పుడు మీకు ఏ కాలేజీ వస్తే ఆ కాలేజీలో జాయిన్ అవ్వాలి. అందుకని మీరు ఫస్ట్ ఏ కాలేజీ మీకు ఫస్ట్ కాలేజీ ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ మంచి కాలేజీ వస్తే గిన జాయిన్ అయిపోండి. సెకండ్ ఫేజ్‌లో మాత్రం మీరు ఏ కాలేజీ వచ్చినా దాంట్లో మీరు జాయిన్ అవ్వాల్సయితే ఉంటుంది. ఏ ఫీజ్ అక్కడ కాలేజీ ఫీజ్ ఎంతుంటే అంత మీరు కట్టాల్సయితే ఉంటుంది. ఇక్కడ మనకి ఫీజ్ రియంబర్స్‌మెంట్ కూడా ఉంటుంది కాబట్టి, ఫీజ్ రియంబర్స్‌మెంట్ ఉన్న వాళ్ళకి ₹100 ఉంటుంది. ఫీజ్ రియంబర్స్‌మెంట్ లేని వాళ్ళకి
మనకి ఫీజ్ అంతా కట్టాలి. కొంతమందికి ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఉండి బీసీ వాళ్ళకి కొన్ని కాలేజెస్‌లో మీకు ఫీజ్ ఎక్కువగా ఉంటుంది. 1,00,000 రూపీసు అలా అదే 80,000 అలా ఉన్నప్పుడు మీకు ఫీజ్ రియంబర్స్‌మెంట్ అనేది కొంతమందికి చాలా తక్కువగొస్తుంది. 30,000 అలాగా మనకి ఫీజ్ రియంబర్స్‌మెంట్ ఇచ్చినప్పుడు రిమైనింగ్ మిగతా అమౌంట్ అనేది మీరు పే చేయాల్సయితే ఉంటుంది. ఇప్పుడు మీరు కట్టే ఫీజ్ మాత్రం 1 ఇయర్‌కి మాత్రమే ఉంటుందండి ఫీజు. ఇది 2 ఇయర్స్ కోర్స్ కాబట్టి ఎంబీఆర్, ఎంసీఏ 2 కూడా 2 ఇయర్స్ కోర్స్ కాబట్టి మీరు 2 ఇయర్స్‌కి సెపరేట్‌గా ట్యూషన్ ఫీజ్ అనేది పే చేయాల్సయితే ఉంటుంది. హాస్టల్ అనేది మీకు ఓయూ క్యాంపస్‌లో వస్తేనేమో హాస్టల్ ఉంటుంది. దానికి సెపరేట్ ఫీ అనేది పే చేయాలి. మీరు మామూలుగా వేరే ప్రైవేట్ కాలేజెస్ అయితే హాస్టల్ ఉంటే దానికి సెపరేట్ ఫీజ్ అనేది పే చేయాల్సయితే ఉంటుంది. ఇదండి. మీకు సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలి అనంటే ఖచ్చితంగా మీరు వెళ్లి కాలేజీలో మీరు డాక్యుమెంట్స్ అనేది మీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళి మీరక్కడ సబ్మిట్ చేసి మీ సీట్‌ననేది అలాట్ చేసుకోవాల్సయితే ఉంటుంది. మీరు ఒకవేళ కాలేజీకెళ్ళి జాయిన్ అవ్వకపోతే మీరు ఫీజు కట్టకపోతే మీకు సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. మళ్ళీ సెకండ్ ఫేజ్‌లో మళ్ళీ పెట్టుకోవాలి. కొంతమంది అనుకుంటున్నారు చాలామంది నన్నడుగుతున్నారు మేము ఫస్ట్ ఫేజ్‌కి సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి వెళ్ళాము. కాలేజీలో జాయిన్ అయ్యాము. మళ్ళీ సెకండ్ ఫేజ్‌లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చా అనైతే అంటున్నారు. మీరు ఒకసారి కాలేజీలో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ ఫేజ్‌లో మీరు పెట్టుకోనడానికైతే ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ మీకు సీట్ అనేది ఆ కాలేజీకి అలాట్ చేసేసారు. మీరు ఫీజ్ కూడా కట్టేసారు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ మనకి సెకండ్ ఫేజ్‌లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఆ కాలేజ్ అనేది మనకి చూయించరు. ఏదైనా సరే మీరు ఒకసారి కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఆ కాలేజీలోకి మీరు ఆ సీట్ అనేది మీకు కన్ఫర్మ్ అయిపోతుంది. ఆ కాలేజీలోనే మీరు జాయిన్ అవ్వాల్సయితే ఉంటుంది. వద్దు మీకు ఆ కాలేజీ మాకు కొత్త కాలేజీ వేరే కాలేజీ కావాలి అని అనుకుంటే కాలేజీలో జాయిన్ అవ్వకండి. మళ్ళీ సెకండ్ ఫేజ్‌లో వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోండి. ఇది క్లియర్. మనకి ఫీజ్ రియంబర్స్‌మెంట్ కూడా ఉంటుంది కాబట్టి మీరు ఇన్‌కమ్ సర్టిఫికేటు ఈ ఇయర్‌ది మనకు ఉండాలి. జాన్వరి నుంచి అని మనకి ఇవ్వడమైతే ఏప్రిల్ నుంచి అని ఇవ్వడమైతే జరిగింది. చాలా వాటికి మీకు ఈ ఇయర్‌ది లేకపోతే అప్లై అయితే చేసుకోండి. ఒకవేళ మీరు ఇన్‌కమ్ సర్టిఫికేట్ లేదు. ఇప్పుడు అప్లై చేశాము అనంటే మళ్ళీ మీరు మాస్ ఆఫ్ టైమ్‌కి దగ్గర మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అనేది చేస్తూ ఉంటారు. మీరు రీవెరిఫికేషన్ అనేది పెట్టుకొని అక్కడికెళ్ళి మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేసుకుంటే అప్పుడు మీకు ఫీజ్ రియంబర్స్‌మెంట్ అనేది రావడం అయితే జరుగుతుంది. మనకి ఇప్పుడు కాలేజెస్ లిస్ట్ అనేది చూసుకోండి. మనకి కాలేజెస్ ఐసెట్‌కి సంబంధించి 2000 ర్యాంక్ వైస్‌గా మీకు ఫైనల్ ఫేజ్‌లో ఉన్నటువంటి ఏ ర్యాంక్‌కి సీటొచ్చింది అనేది మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇది అనేది మీరు చూసుకోండి. ఎందుకంటే మనకి చాలా పోస్టులనేది ఉన్నాయి. ఎంబీఏ, ఎంసీఏకి సంబంధించి ఇవి మనకి ఫైనల్ లాస్ట్ 2025లో వచ్చినటువంటి ఫైనల్ ఫేజ్ అండి. ఫైనల్ ఫేజ్‌లో ఏ కాలేజీలో ఎంత ర్యాంక్ వరకు పోయింది అనేది మనకి చూయిస్తున్నారు. ఓయూలో చూడండి, ఓయూ, కాకతీయ, జేఎన్‌టీయూ 3 కూడా ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఇవన్నీ కూడా వరంగల్, హైదరాబాదు గర్ల్స్ కొన్ని కాలేజెస్ ఎంబీఏకి సంబంధించి ఇక్కడ మనకి క్యాస్ట్ వైస్ ఓసీ వాళ్ళు, బీసీ వాళ్ళు, బీసీఏ, బీసీడీ, బీసీసీ ఇట్లా బీసీడీ వాళ్ళు అని మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా మీరు చూసుకోండి. ఇక్కడ బీసీడీ వాళ్ళకి 45,854 ర్యాంక్ వచ్చినా గానీ మీకు రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ గర్ల్స్‌కేమో 45,854 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి లాస్ట్ ఇయర్ అనేది మీకు సీట్ అనేది ఇవ్వడం అయితే అలాట్ చేశారు. ఈ విధంగా మీరు అన్నీ కూడా చూసుకోండి. ఏడబ్ల్యూఎస్ వాళ్ళకి 56,000 వరకు మీకు ఇవ్వడం అయితే జరిగింది. ఇలా మీరు ఓయూ, కాకతీయ మీ కాలేజీ నేమ్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ కాలేజీ నేమ్స్ అన్నీ కూడా మీరు జూమ్ చేసి చూసుకోండి. మనకి క్లియర్‌గా ఇచ్చారు. మీకు నచ్చిన కాలేజీ ఇప్పుడు ఒకవేళ ఫస్ట్ ఫేజ్‌లో మీరు వెళ్ళలేకపోయారు. మాకు మంచి కాలేజీ రాలేదు. సెకండ్ ఫేజ్‌లో వస్తుందా అంటే మీరు లాస్ట్ ఇయర్ 2025ది ఈ లిస్ట్ అనేది మీరు చెక్ చేసుకోండి. ఈ లిస్ట్ చెక్ చేసుకున్న తరువాతనే మీ ర్యాంక్‌కు ఆ కాలేజీలో ఉందనుకోండి సీట్, మీరు జాయిన్ అవ్వకండి. నెక్స్ట్ మీ ర్యాంక్‌కి ఉందనుకో సెకండ్ ఫేజ్‌లో పెట్టుకోండి. మీకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. కొన్ని గవర్నమెంట్‌వి ఉన్నాయి. కొన్ని ప్రైవేట్‌వి ఉన్నాయి. ఇక్కడ గవర్నమెంట్‌లో చూడండి మనకి ఎంతవరకు పోయింది అనేది సీట్ ఇక్కడ చూడు 56,000 ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకైతే రావడం వచ్చేది. ఇక్కడ 11,300
రూ. 8 అనేది కాకతీయలో మనకి 80 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి రావడం అయితే జరిగింది. ఈ విధంగా మీకు గవర్నమెంట్ అనేది ఇక్కడ మనకి ఈ హైదరాబాద్ ఇది డిస్ట్రిక్ట్ అండి. ఇది ప్రైవేట్ ఏ కాలేజ్ అనేదైతే ఇచ్చారో ఇక్కడ కోర్స్ ఎంసీఏ, ఎంబీఏ కోర్సులనేది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మీ కోర్స్ నేమ్ అనేది ఇక్కడ మీకు ర్యాంక్స్ ఫస్ట్ ఓసీ వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. తర్వాత ఓసీలోనే బాయ్స్‌కి ఫస్ట్ స్టార్ట్ అయింది. తర్వాత గర్ల్స్‌కి స్టార్ట్ అవుతుంది. తర్వాత బీసీ బీసీఏ బాయ్స్, గర్ల్స్. తర్వాత బీసీబీ బాయ్స్, గర్ల్స్. అదే బీసీసీలో బాయ్స్‌కి సెపరేట్ ఉంది. గర్ల్స్‌కి సెపరేట్ ఉంది. బీసీడీ తర్వాత బీసీఈ. బీసీ తర్వాత ఎస్సీ1 ఫస్ట్ కేటగిరీ, సెకండ్ కేటగిరీ, థర్డ్ కేటగిరీ ఇలాగ మనకి ఎస్టీ వాళ్ళకి, అదే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మరి అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ తర్వాత మీకు పీహెచ్ వాళ్ళకి ఇలా అన్ని కేటగిరీ వాళ్ళకి ఇవ్వడం అయితే జరిగింది. మీరు అన్ని డిస్ట్రిక్ట్‌లకు సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజెస్, గవర్నమెంట్ కాలేజెస్ చూసుకొని మీకెంతవరకు లాస్ట్ ఇయర్‌లో ఎంతవరకు ర్యాంక్ పోయింది అనే దాన్ని బట్టి మీ కాలేజెస్‌ని చూసుకోండి. లిస్ట్ చూసుకోండి. ఫస్ట్ లిస్ట్‌ని పూర్తిగా మీరు చూడండి. దీనికి సంబంధించిన లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఈ లింక్‌ని మీరు క్లిక్ చేసి మీరు ఫైనల్ ఫీజ్ కూడా మీరు చూసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఇక్కడ ఇస్తున్నా కాబట్టి మీరు చూసేసుకోండి. చూసుకొని ఇప్పుడు మీరు ఫీజ్ కట్టాలి లేదా ఆ కాలేజీకి జాయిన్ అవ్వాలా లేదా అనేది డిసైడ్ చేసుకోండి. లాస్ట్ ఇయర్ ఎంత పోయింది మనకి ఆ కాలేజీలో ర్యాంక్, ఫైనల్ ఫీజ్ అండి ఇది. ఎంత ర్యాంక్ పోయింది, ఎంత ర్యాంక్ వరకు అక్కడ సీట్స్ ఫిల్ అయ్యాయి అనే దాన్ని బట్టి చూసుకొని మీరు నెక్స్ట్ ఫేజ్‌కి మీరు వెళ్ళాలా వద్దా అనేది డిసైడ్ చేసుకోండి. మీకు కాలేజీ నచ్చితే నో ప్రాబ్లమ్. నచ్చని వాళ్ళు మాత్రమే ఇది చూసుకొని మీరు కాలేజీ ఇంకా మంచి కాలేజీ కావాలి అని అనుకుంటే మీరు ఇలా అయితే చూసుకోండి. ఇక్కడ మనకి క్యాప్ వాళ్ళకి సంబంధించి క్యాండిడేట్స్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ డీటెయిల్స్‌గా ఇచ్చారు. ఇవి కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇదండి మనకి 2025లో వచ్చినటువంటి లిస్ట్. ఫైనల్ ఫేజ్ మీకు ఫైనల్ ఫేజ్ లిస్ట్ అనేది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా మీరు ఒకసారి అయితే చూసుకోండి. దీని తర్వాత మీకు ఇక్కడ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నటువంటి కాలేజెస్ చూసుకోండి. ఇప్పుడు మీరు ప్రెజెంట్‌గా ఏ కాలేజెస్ ఉన్నాయి మనకి ఘట్కేసరిలో కాలేజీ ఉంది చూడండి. ఒమేగా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అటానమస్‌కి సంబంధించింది. ఇప్పుడు అటానమస్ అంటే ఆ కాలేజీకి సంబంధించి వాళ్ళే పేపర్ అనేది ప్రిపేర్ చేస్తారు. ఆ కాలేజీకి సంబంధించి వాళ్ళే పేపర్ ప్రిపేర్ చేస్తారు. మీకు మార్క్స్ కూడా ఎక్కువగా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ న్యాక్ కోడ్ ప్రైవేట్ కాలేజ్ అండి ఇది. మీకు ప్రైవేట్, గవర్నమెంట్, ఓయూ క్యాంపస్‌లో ఏవేవి ఉన్నాయి, కాకతీయలో ఏవేవి ఉన్నాయి, జేఎన్‌టీయూలో ఏ కాలేజెస్ ఉన్నాయి అన్నీ కూడా మీకు ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం అయితే జరిగింది. దీని ప్రకారం మీరు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోండి. వెబ్ ఆప్షన్స్ అనేది ఇప్పుడు మీరు ఇవి ప్రగతి మహావిద్య పీజీ కాలేజ్ అనేదైతే ఇచ్చారు కదా! ఇక ఇది ఓయూ క్యాంపస్ కిందకైతే వస్తుంది. ఇక్కడ ఈ విధంగా మీకు అన్ని కాలేజెస్ ఎంబీఏ, ఎంసీఏకి సంబంధించి మనకి ఓయూ క్యాంపస్, అదేవిధంగా మిగతా క్యాంపస్‌ల వాళ్ళయి కూడా ప్రైవేట్, గవర్నమెంట్, ఎయిడెడ్ అన్నీ కలిపి కూడా ఇక్కడ ఏ కాలేజెస్ అయితే ఇచ్చారో ఆ కాలేజెస్‌కి మాత్రమే మీరు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవాల్సయితే ఉంటుంది. మొత్తం మనకి చూడండి 336 వరకైతే ఉన్నాయి. ఈ కాలేజెస్ అన్నీ కూడా. ఈ కాలేజెస్‌లోనే మీరు పెట్టుకోవాలి. ఫస్ట్ ఈ కాలేజెస్ అన్నిటిని కూడా చూసుకోండి. మీకు ఏదైతే దగ్గరగా ఉందో ఆ కాలేజీకి పెట్టుకోండి. ఎందుకంటే మీకు వెళ్ళి రావడానికి ఈజీగా ఉంటుంది. మీరు ఒకవేళ మీకు దూరంగా ఉంది అనుకుంటే మీరు హాస్టల్ ఫెసిలిటీస్ కూడా పెట్టుకోవచ్చు. అందుకని మాక్సిమము మీ డిస్ట్రిక్ట్ దగ్గరగా ఉన్నదాన్నయితే పెట్టుకోండి. అటానమస్ ఫస్ట్ పెట్టుకోండి. తర్వాత న్యాక్ ఉన్న వాటికి పెట్టుకొని, తర్వాత మిగతా కాలేజెస్‌కి, యూనివర్సిటీస్‌కి ఫస్ట్ అయితే అప్లై చేసుకోండి. ఏదైనా యూనివర్సిటీలో ఉన్నవి ఫస్ట్ అప్లై చేసుకోండి. తర్వాత మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎయిడెడ్ కాలేజెస్ పెట్టుకోండి. తర్వాత
మీ దగ్గరలో ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజెస్ పెట్టుకోండి. తర్వాత అన్నీ కూడా పెట్టుకోండి. వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మీకు ఎంత ర్యాంక్ వచ్చినా గానీ మీరు అన్ని కాలేజెస్ పెట్టుకోవడానికైతే ట్రై చేయండి. ఎందుకంటే మీ ర్యాంక్‌ని బట్టి, మీ క్యాస్ట్‌ని బట్టి, మీ మీ క్యాస్ట్‌ని బట్టి మీకు గర్ల్స్, బాయ్స్ అట్లా కేటగరీని బట్టి కూడా మనకి సీట్ అనేది అలాట్ చేస్తారు కాబట్టి, మీరు ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎక్కువ కాలేజెస్ అనేది పెట్టుకోండి. తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు మాకు ఒక ఒక 100 లోపు అలా ఉన్నవాళ్ళు మీరు తక్కువ పెట్టుకున్నా మీకు మంచి కాలేజెస్ అనేది రావడం అయితే జరుగుతుంది. మీకు ప్రైవేట్ అయినా పర్వాలేదు, గవర్నమెంట్ అయినా పర్వాలేదు అని అనుకున్న వాళ్ళు అన్ని కాలేజెస్ అనేది పెట్టుకోండి. సీట్ కావాలి అనుకున్న వాళ్ళు, ఎక్కువ ర్యాంక్ వచ్చిందనుకున్న వాళ్ళు మీరు అన్ని కాలేజెస్ అనేది పెట్టుకోండి. మొత్తం ఇప్పుడు ఫస్ట్ ఫేజ్‌లో మనకి ఎంతమందికనేది ఫిల్ అయ్యాయి అనేదైతే చూసుకోండి. సెకండ్ ఫేజ్‌కి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి నేను ఈ కాలేజెస్ అన్నీ కూడా మీకు చెప్తున్నాను. ఒకసారి మీరు ముందు చూసుకుంటే మీకు సెకండ్ ఫేజ్ కూడా మీరు వెళ్ళొచ్చు. ఇప్పుడు మనకి 16,000 దాకా అయితే ఫస్ట్ ఫేజ్‌లో ఫిల్ అయితే చేశారు. ఇంకా చాలా సీట్స్ అనేది ఖాళీగా ఉన్నాయి కాబట్టి, ఇప్పుడు ఎంబీఏ కోర్స్‌కి, ఎంసీఏ కోర్స్‌కి చాలా డిమాండ్ అయితే ఉంది. మీరు జాయిన్ అయితే అవ్వండి. ఇదండి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ అయితే ఇయ్యండి. మా ఛానల్‌లో టెట్, డీఎస్సీకి సంబంధించి, సెట్ నెట్‌కి సంబంధించి, జాబ్ అప్డేట్స్‌కి సంబంధించి అన్నీ కూడా మీకు క్లియర్‌గా వీడియోస్ అనేది చేయడం అయితే జరుగుతుంది. మీరు ఫస్ట్ టైమ్ మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఉంటుంది. ఇప్పుడైతే మీరు అలా మీకు ఎవరికైతే సీట్ వచ్చిందో సీట్ కన్ఫర్మ్ చేసుకొని అలాట్‌మెంట్ ఆర్డర్‌ని తీసుకొని మీ యొక్క డాక్యుమెంట్స్ తీసుకొని మీరు కాలేజీలో అయితే జాయిన్ అవ్వండి. మీరు ఒకవేళ సెకండ్ ఫేజ్ వచ్చినప్పుడు మీకు అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సెకండ్ ఫేజ్‌లో మీరు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మీకు ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి మీరు చూసుకోండి. ఇక నేను ఆల్రెడీ 25 ఫైనల్ లిస్ట్ కూడా ఇచ్చాను. ఆ ఫైనల్ లిస్ట్‌ని చూసుకొని మీరు కాలేజీలో జాయిన్ అవ్వాలా? లేదా? అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే 2025 లిస్ట్ అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. ఆ కాలేజీలో ఫైనల్ 2025లో ఏ ర్యాంక్‌కి లాస్ట్ సీట్ ఫిల్ అయింది అనేది తెలుసుకోవడానికి మనకి 2025ది అనేది మనకి చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. దీన్నైతే ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. దానికి రిప్లై అయితే ఇస్తాము. థాంక్ యూ అండి. అందరూ కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ ఈ వీడియోని షేర్ చేయండి.